ఈ మటన్ కొత్తి కర్రీ అంటే కీమాతో చేస్తాంరా. ఆ తమిళనాడు ఏరియాలో ప్రతి మిలిటరీ హోటల్లోనే కంపల్సరీ ఈ కూర ఉంటుంది. మటన్ కొత్తి కర్రీ అంటే ఇది పెడతారు. అందులోని ఈ మధురై ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ. ఇక దాకా తీసుకెళ్ళగా పెట్టు. నీళ్ళు పోయి మటన్ పెట్టే చూడు అక్కడ మటన్ కేమా. అది ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ముందు ఉడకబెట్టాలి దీన్ని. కొంచెం ఉప్పు వేరే, కొంచెం పసుపు, కొద్ది కారం కూడా మూత పెట్టేద్దాం. అది ఇప్పుడు 40 నిమిషాల్లో కైమా ఉడికిపోద్ది. కొట్టది రైట్. కేమా కూడా బాగా ఉడికిపోయిందిరా. చూసా కుదురులో తీసుకురా. ఇక్కడే దింపే ఇది అందులో పెట్టి. రైట్. పాన్ తీసుకోరా. సామాన్ అలాగే ఇదిగో ధనియాలు, అలాగే ఇదిగో సోంపు, రైట్. ఉండు ఏగిరి కదా. ఇప్పుడు ఇందులో ఇదిగో ధనియాలు, సోంపురా, అలాగే ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో అల్లం, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే కొత్తిమీర, ఇది మొత్తం పేస్ట్ చేసుకొచ్చాయి. చెరుకు దూలం తొడిది ఎట్లా నిలబడ్డాయి. ఎట్లా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందే కాక. ఏంటి? దీన్ని చూస్తే అస్సలు ఫీలింగ్ వేస్తలేదు. డైలాగ్ చెప్తామంటే అందుకే నేను నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రాక్టీస్ చేస్తా. ఓకేనా? సన్నాసి అసలు నా దగ్గర ఏ కాక నాకు కోతికి కొండెంకకు జోడి ఉన్నట్లు నా కోళ్ళు ఉన్నారు, నువ్వు తప్ప. అందుకే నేను చూసి చెప్తా. ఓకేనా? అంతే కదరా, నువ్వు తేడా కానివేగా. చెప్పుకో. తేడా అయితే ఎందుకు చెప్పుకోరా. నేను చెప్పాలంటే నువ్వు నా అక్కడ చూడాలి. ప్రియా, ఓ ప్రియా, నువ్వు నా గుండెలయ్యా. నువ్వు రమ్మంటే వస్తాను నీతోని గోవా, తీసుకొస్తా నాతో పాటు అన్నం కావాలంటే చెప్పు పాలకోవా. సన్నాసి ఇప్పుడు ఎవరన్నా చూశాను కదా, నువ్వు కాదు తేడా, నన్ను తేడా అనుకుంటారా సన్నాసి సన్నాసి అని. దా వంట చేద్దాం, దా టైం అవుతుంది. నీకు కూడా ఫీలింగ్లు లేవు. అది అయిపోయింది కదరా సన్నాసి, ఇంకెందుకు ఆ గిన్నె తీసుకోమా, పోయి ఎలుగు. ఎలుగు నేను ఎలాగా, నువ్వు ఎలిగి. కొంచెం ఆయిల్ పోయి, ఇక ఉల్లిగడ్డ కలుపు కలుపు, ఏపు ఏపు, ఇక కరివేపాకు, ఇలానే కొంచెం పసుపు వేద్దాం, కొంచెం ఉప్పేరా. ఉల్లిపాయ వేగిందిరా, అప్పుడు పేస్ట్ వేసే. కొంచెం నీళ్ళు చొక్కి, ఇప్పుడు ఇందులో ఆ టమాటా ముక్కలు వేసామ్మా. కారం కొంచెం వేస్తా, కొంచెం ఎంత వద్దు, కొంచెం కారం వేస్తున్నావురా. మూసేదమ్మా. ఇప్పుడు టమాటా బాగా మగ్గాలమ్మా, ఒక 5 నిమిషాలు మగ్గితే మన పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోతే టమాటాలు మగ్గుతాయి. ఇలా గుడ్డలకి రైట్. చూసామ్మా, నూనె పైకి వచ్చింది చూసావు, బాగా బాగా మగ్గింది అనమాట. ఇప్పుడు కేమా వేసేద్దాం రా. గరిటె తీసుకో.
కేమో వేసేస్తున్నాను రా. వేసాయి. రై ఇక్కడ గరం మసాలా పొడి ఉంటుంది అలాగే వేసేయి. అయిపోయింది ఇది. మూత పెట్టేసి దించేయాలి. ఒక్క 10 నిమిషాలు చెప్పింది విను. 10 నిమిషాలు మగ్గుతుంది. ఎట్లా అనుకుంటుంది. రైట్, ఇదిగో చూసామా నూనె కూడా పైకి వచ్చేసింది, మగ్గింది. ఇప్పుడు అక్కడ కోడిగుడ్లు పెట్టాను చూడు. ఇగో అప్పుడు ఏం చేయాలంటే గుడ్లు కొట్టి ఇందులో పోయాలిరా. దీంట్లోనే పోయి ఇదిగో దా పట్టుకో. కొట్టు మొత్తం గిల కొట్టు బాగా. ఇలా కాదురా, అమ్మాయి చెప్పింది చూడు. ఇదిగో ఉందా ఇది. చాలమ్మా, దా ఇంట్లో పోయగలవా? పోసేస్తాం. అక్కడ చూడు పుదీనాకు పెట్టాను చూడు. అమ్మా చూసావా అయిపోయింది. రే పొయ్యి కట్టే. అది ఇప్పుడు మూత పెడదాం. అయిపోయిందమ్మా, మటన్ కొత్తి కర్రీ రెడీ. దా ఇప్పుడు ఈ కర్రీ కూడా తీసేద్దాం. చెప్పరే ఏం కూరలు? మటన్ చింతామణి, ఇంకోటి మటన్ కొత్తు కర్రీ, మటన్ కొత్తు కర్రీ ఎట్లా తయారు చేసినామో చూద్దాం. గిన్నె పెట్టుకొని దీంట్లో కొన్ని నీళ్లు, మటన్ కీమా, కల్లుప్పు, పసుపు, కారం వేసి ఒక 40 నిమిషాలు బందోబస్తు ఉడికించుకోవాలి. ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, సోంపు మంచిగా వేయించుకోవాలి. ఇక దీంతో పాటు వెల్లుల్లి, అల్లం, పచ్చి కొబ్బరి, కొత్తిమీర కలిపి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, పసుపు, ఉప్పు, పేస్టు, నీళ్లు, టమాటాలు, కారం ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు బందోబస్తు మగ్గించుకోవాలి. ఇది కాగానే అలా ఉడికించుకున్న మటన్ కీమా వేసి గరం మసాలా వేసి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక లాస్ట్ కు అందులో కోడిగుడ్డు సోనా, పుదీనా ఇవన్నీ వేసుకుంటే మటన్ కొత్తు కర్రీ రెడీ.